హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ టైలరింగ్ వీడియోస్. మన బిగినర్స్కి బ్లౌజ్కి రౌండ్ తీసుకోవడం, మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. చాలాసార్లు రౌండ్ ఎక్కువైపోతుంది, రెండు సరిగ్గా కుదర్చలేకపోతుంటారు. అలా కాకుండా ఇలాగ మనం ముందు వీడియోలో చూపించిన విధంగా నడుముని ఎలా మడత పెట్టుకొని కుట్టుకున్న తర్వాత హెమ్మింగ్ లేకుండా ఇప్పుడు ఇలా లైనింగ్ అతికించుకొని ముందర రౌండ్ ఏదైతే మనం తీసుకొని ఉన్నామో అదే రౌండ్ని ఇక్కడ మనం అతికించుకున్నామండి. సేమ్ ఇలాగే అతికించుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ తీసుకుందాము, డీప్ తీసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని, కావాలంటే మీరు ఇది తీసేసుకోవచ్చు. ఇలా ముందర ఏదైతే తీసుకొని ఉన్నప్పుడు లైనింగ్ పీస్ ఉందో దీన్ని మనం ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకొని నీట్గా చూసుకొని ఇలా పెట్టేసుకొని నీట్గా ఇప్పుడు ఆల్తీ జాకెట్తో ఇలా మనం రౌండ్ చూసుకొని ఆల్తీ జాకెట్ టీప్ ఉంది కదా, ఏం కొలతలు లేవు, ఏం టేప్ లేదు, టేప్ యూజ్ చేయట్లేదు, కొలతలు లేవు, ఏం లేవు. జస్ట్ జాకెట్కి ఏదైతే రౌండ్ ఉందో అదే రౌండ్ని మనం ఇప్పుడు కుడుతున్న జాకెట్కి పెడతాం అంతే. సింపుల్గా ఇలా తీసేసుకొని ఇలా నడుము ఏదైతే ఉందో సేమ్ ఇలా యాజ్ ఇట్ ఈస్కి ఇట్లా పెట్టేసి ఈ రౌండ్ని కొంచెం లెంత్ పెంచమని చెప్పినారు కస్టమరు, దానికోసమే లెంత్ పెంచడం జరిగింది. వెనకాల భాగంలో కింది భాగాన్ని కొంచెం లెంత్ పెంచండి అని చెప్పినారు, అందుకే ఇలా లెంత్ పెంచాను నేనైతే ఈ జాకెట్కి. ఇలా పెట్టేసుకొని సేమ్ ఇలా అది పైన హాఫ్ ఇంచ్, అది ఖర్చుకి పావించు, ఇలా డ్రా చేసుకొని మనం నడుము కింది భాగాన్ని పెంచమని చెప్పారు కస్టమర్ అని చెప్పాను కదండి. అందుకను నడుము డీప్ కూడా కొంచెం నేను పెంచుతున్నాను. ఈమె బాగా డీప్ అనేది తొడుగుతుంది, డీప్ రౌండ్ని బాగా ఇష్టపడుతుంది. ఇప్పుడు ఇంకా ఏదైతే రౌండ్ ఉందో దాంట్లోకి అలా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇంకా రౌండ్ తీసేయడమే. ఇలా చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నీట్గా మనం కుట్టుకోవచ్చు. నీట్గా చూడండి, రెండు ఒకేసారి కాకుండా ఇలా లైనింగ్ అంతా మనం అతికించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది, కదలడము అలా సాగడం ఏమి ఉండదు, ఇంకా చాలా నీట్గా అనేది వస్తుంది బ్లౌజు. నచ్చితే ట్రై చేయండి. వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.